ఏం జరిగింది నిన్న బాన్సువాడలో, ఎందుకు పంచాయతీ అయింది అనేది ఒకసారి యువరాజు గారు ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో కుటుంబ పాలన వస్తా ఉంది. తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు పంచాయతీ ఎక్కువ అవుతుందంటే బాన్సువాడకు వస్తే కూడా బాన్సువాడ పంచాయతీ ఉంది. బాన్సువాడ కూడా కుటుంబ పాలనే ఉంది. ఇది నేను చెప్పలేదు. నేను కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి బాగా సపోర్ట్ చేస్తాడు. ఈయన భాస్కర్ రెడ్డి మా డీసీసీబీ చైర్మన్, ఈయన పేరు సురేందర్ రెడ్డి, ఈయన కూడా 24 గంటలు చేదోడు వాదోడుకుంటాడు. దేంట్లో గోదావరి నదికి వెళ్లి తెచ్చే ఇసుకలల్లా, తెచ్చి కట్టిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టులల్లా. ఇంకొక మాట కూడా చెప్పారు నిన్న కేటీఆర్ గారు, రాష్ట్రంలోనంట ఏ నియోజకవర్గంలో రానని డబుల్ బెడ్రూమ్లు బాన్సువాడ నియోజకవర్గంలో కొట్లాడి, బాగా గట్టి కొట్లాడి స్పీకర్ గారు తెచ్చిరని వారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, అసలు సమన్యాయం అనేది మీ దగ్గర ఉందా? ఏదో ఉత్తర భారతం, దక్షిణ భారతం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బాగా మాట్లాడతారు కదా కేటీఆర్ గారు. జూకల్ నియోజకవర్గానికి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లెన్ని, జూకల్ నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లెన్ని, బాన్సువాడలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లెన్ని? అసలు బాన్సువాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట జరుగుతున్నటువంటి ఇసుక దందా ఎంత? ఒక ఇల్లుకి అయ్యేటువంటి ఇసుక ఎంత? మీరు తెస్తున్న ఇసుక ఎంత? కడుతున్న ఇళ్లెన్ని? వేరే నియోజకవర్గాలన్నా ఎవరి జాగాల వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఉందా? ఎక్కడ లేని చరిత్ర స్పీకర్ గారి నియోజకవర్గంలో ఎందుకుంటుంది? రాజకీయాలు స్పీకర్ గారి నియోజకవర్గంలో ఉండొద్దు కదా. బడికి హెడ్ మాస్టర్ లాగా అందరినీ సమానంగా చూడాలి కదా హెడ్ మాస్టర్ గారు. స్పీకర్ గారు నీ పక్క నియోజకవర్గం జూకల్కి ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్, దాని గురించి మాట్లాడారు. కేటీఆర్ గారు ఇప్పుడు మాట్లాడాలి. నౌ వేర్ ఇస్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ? ఏ మ్యాన్ హూ డస్ నాట్ షో ద ఈక్వాలిటీ, హౌ యూ కెన్ ఓపెన్ ద స్టాచ్యూ అని అడిగారు కేటీఆర్ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, సీనియర్ నాయకుడు హనుమంత్ షిండే గారు వేదిక మీద ఉన్నారని చెప్పారు నిన్న కేటీఆర్ గారు. మరి ఆ సీనియర్ నాయకుడు హనుమంత్ షిండే గారి నియోజకవర్గానికి మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎన్ని? జూకల్ కి బాన్సువాడకి మధ్యలోనే సమన్యాయం చేయని ఓ యువరాజా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మీద, సమానత్వం మీద, ఉత్తర భారతం మీద, దక్షిణ భారతం మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 119 నియోజకవర్గాల్ని సమదృష్టిగా చూడాలి. 119 నియోజకవర్గాలకి స్పీకర్ గారు పెద్దన్న పాత్ర పోషించాలి. మరి ఒక బాన్సువాడకే 10,000 ఇండ్లు వస్తే జూకల్ కి 11,000 ఇండ్లు ఇస్తే అప్పుడు సమన్యాయం జరిగింది అని చెప్తారు. కానీ జూకల్, బాన్సువాడ రెండు తెచ్చి బాన్సువాడలోనే కట్టి కట్టుడు పేరు మీద జరుగుతున్నటువంటి అక్రమ దందాలు, ఇసుక అక్రమ రవాణా మీద ఈ జిల్లాలో ఎవరిని అడిగినా, మీడియాని అడిగినా, పోలీసులను అడిగినా, కానిస్టేబుల్ అడిగినా, హెడ్ కానిస్టేబుల్ అడిగినా, ఆఖరికి అమీన్ సాబ్ని అడిగినా, సిపి సాబ్ని అడిగినా, రోజు ఎంత ఇసుక ఈ జిల్లాలోంచి బయటికి పోతుంది? పోతున్న ఇసుకకి ఎక్కడైనా ట్యాక్సీ కడుతున్నారా? మైనింగ్ ట్యాక్సీ కడుతున్నారా? క్వారీలు ఎవరు నడుపుతున్నారు? దీని విషయంలో ఒక ప్రకటన స్పష్టంగా స్పీకర్ కార్యాలయం చేస్తుందా, లేదా జిల్లాకు సంబంధించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారా? చేయాలి. ఇది చేయకపోతే నేను అడుగుతున్న కేటీఆర్ గారు మిమ్మల్ని, ఆరుమూరుకు వచ్చిన ఇళ్లెన్ని, బోధన్కి వచ్చిన ఇళ్లెన్ని, నిజామాబాద్ టౌన్ కు వచ్చిన ఇళ్లెన్ని, రూరల్ కు వచ్చిన ఇళ్లెన్ని, బాన్సువాడకు వచ్చిన ఇళ్లెన్ని? ఈ 5 నియోజకవర్గాలనే సమన్యాయంతో చూడలేనటువంటి మీరు నరేంద్ర మోడీ గారిని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడనేది ఒకసారి చెప్పాలి. మీరు టూరిజం డెవలప్ చేయమని అడగలేదు. లంబాడా సోదరులు మాకు 12% రిజర్వేషన్ ఇవ్వమని అడిగింది. ఆ రిజర్వేషన్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఎట్లాంటి షరతులు లేకుండా పెరిగిన జనాభాకు అనుగుణంగా దళితులకి, గిరిజనులకి రిజర్వేషన్లు పెంచుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి స్పీకర్ గారు చెప్పలేదా కేటీఆర్ గారికి? నాకు తెలియదు. మేమేదో కేంద్రానికి పంపించినాం, గిరిజన బిల్లు ఆమోదిస్తలేదు అన్నారు కేటీఆర్ గారు. అయ్యా కేటీఆర్ గారు, మీరు ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లతో కలిపి పంపించినటువంటి గిరిజన బిల్లుని కేంద్ర న్యాయశాఖ తిరిగి రాష్ట్రానికి పంపిస్తూ ఈ 2 బిల్లుల్ని వేరువేరు చేయండి, మతపరమైనటువంటి బిల్లులకు సంబంధించిన వివాదం కోర్టులో ఉంది, నిజంగా మీ గిరిజనులకి న్యాయం చేయాలనుకుంటే గిరిజనులకు సంబంధించినటువంటి బిల్లుని సెపరేట్ చేసి పంపించమని చెప్పి కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రానికి ఆ బిల్లు తిరుగు టపాలో వచ్చింది. బిల్లు ఆనే ఉంది. నిన్న కేటీఆర్ గారికి మా గిరిజన బిడ్డల్ని చూస్తే టూరిజం బాగా డెవలప్ చేస్తే బాగుంటది, బాగా స్మార్ట్ గా ఉన్నారు, మా వాళ్ళు బాగా పనిచేస్తారు అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ బై కేటీఆర్. నేను చెప్పలే ఈ పదాలన్నీ, కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్ని నేను రిపీట్ చేస్తా ఉన్నాను. సమన్యాయం లేదు. ఆర్థిక స్వావలంబన దిశగా పోతున్నటువంటి గిరిజనులకి రిజర్వేషన్స్ లేవు. అక్రమార్కులకి అండదండగా ఉంటారు. యథా రాజా తదా ప్రజ. హైదరాబాద్ లో నేను నా కుటుంబం బాగుండాలని సార్ కోరుకుంటే
ఇక్కడ గౌరవ శాసనసభ స్పీకర్ గారు కూడా నేను నా కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందో అన్నాడు. తెలంగాణ వస్తే దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు. తెలంగాణ వస్తే నేను కాపల కుక్కలాగా ఉంటా అన్నాడు. నేను నా ముసల్ది తప్ప ఎవరు లేరు అన్నారు. మరి కేటీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కవిత మెడికెళ్ళి వచ్చింది, సంతోష్ రావు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, హిమాంశు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వీటన్నింటికి ఏం జవాబు చెప్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవినీతి, వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర జరిగినటువంటి అవినీతి, రైతుల పేరు మీద ట్రక్ షీట్లు ట్రిప్ షీట్లు అన్ని రాస్తూ మీరు రైతుల అకౌంట్ లో జమ చేసి ఆ తర్వాత డ్రా చేసుకున్నటువంటి లక్షల రూపాయలకి ఏ రోజన్నా ఈ జిల్లాలో ఆడిట్ జరిగిందా? ఒక్కసారి దయచేసి కేటీఆర్ గారిని ఆలోచించమని అడుగుతా ఉన్నాను నేను. ఇక్కడ వారు చెప్తారు బీజేపీకి పొరపాటున ఇంకోసారి అవకాశం ఇస్తే ఏదో ఆంధ్రాని తెలంగాణని కలుపుతారని మాట్లాడారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నేను మళ్లీ చెప్తా ఉన్నా మీకు, 1997లో ఒక ఓటు 2 రాష్ట్రాలని ముందుకు పోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరు. మీ నాయన సమైక్యవాద పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గౌరవనీయులు ఈ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి పోచారం గారు కూడా ఆ రోజు సమైక్యవాద పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఒక ఓటు 2 రాష్ట్రాలన్నది భారతీయ జనతా పార్టీ నినాదం. చిన్న రాష్ట్రాలు మా నినాదం, బలమైన రాష్ట్రాలు ఉండాలనేది మా నినాదం. దాంతో పాటు బలమైన కేంద్రం కూడా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే మీరు రోజు పొద్దుగాల మాట్లాడతారు ఉత్తరాది దక్షిణాది అని. మరిగా ఉత్తరాదో దక్షిణాదో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణకెళ్లి 1-2 ఎంపీలు మాత్రమే ఉన్నారు ఆ రోజు. మరి మీరు ఆరోపించిన ఉత్తరాది బీజేపీ పార్టీ పార్లమెంటులో కాంగ్రెస్ పెట్టిన బిల్లుకి మద్దతు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కేటీఆర్ గారు బీజేపీ బిల్లుకి సపోర్ట్ చేసింది. అలా టీఆర్ఎస్ పాత్ర నువ్వు చెప్పింది 0. మీ నాయన ఓటేయలే, ఆ రోజున్న ఇంకో ఎంపీ గారు లేరు, అక్కడ ఓటింగ్ లో పాల్గొనలే. మీరు 0 ఉన్నప్పటికీ మీరు ఉత్తరాది అని ఆరోపించిన భారతీయ జనతా పార్టీ 165 మంది ఎంపీలతోటి బేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చింది. మరి ఇలా ఎట్లా మాట్లాడతారు మీరు? ఎప్పుడు కూడా ఏ తల్లిని అవమానించలేదు, తెలంగాణ తల్లిని అవమానించలే, తెలుగు తల్లిని అవమానించలే. ఇన్ఫాక్ట్ చంద్రశేఖరరావు గారు మాట్లాడారు దేని గురించి? తెలుగు తల్లి గురించి మాట్లాడారు. ఎవని తల్లి, ఏ తెలుగు తల్లి, యాడ పుట్టింది తల్లి, ఎవడు తెచ్చిపెట్టిండో అని మాట్లాడిండు. ఇవి నా మాటలు కాదు మిత్రమా, ఇవన్నీ కేసీఆర్ గారు తెలుగు తల్లిని ఉద్దేశించి మాట్లాడిండు. ఇవి మీ పదాలు, ఇది మీ భాష. మేము భూమాతను గౌరవిస్తాం, గోమాతను గౌరవిస్తాం, తల్లిని గౌరవిస్తాం, ప్రతిదాన్ని గౌరవించేటువంటి సంస్కృతి మాకుంది. భారత మాతను కూడా మేము గౌరవిస్తాం. తల్లి ఎవరికైనా తల్లినే మేము గౌరవిస్తాం. కానీ మీ సంస్కారం ఎట్లుంది, మా సంస్కారం ఎట్లుంది ఒకసారి ఆలోచించు. దేనికోసం పోయిరు నిన్న బీజేపీ నాయకులు? ఏం అడిగేందుకు పోయినరు? నువ్వు రాక వచ్చినావు మా జిల్లాకి. చాలా రోజుల నుంచి ఈ జిల్లాలో మేము ఒక పోరాటం చేసినాం. దీన్ని బాన్స్వాడలో జిల్లా కేంద్రం చేయమని అడిగినాం. బాన్స్వాడ జిల్లా కేంద్రం చేస్తే చుట్టూ ఉండేటువంటి 20 మండలాలు 60 కిలోమీటర్ల లోపలుంటాయి. దాదాపు 8 లక్షల జనాభా వస్తుంది. బాన్స్వాడ ఒక జిల్లా అయితే మేము బాగుపడతామని ఆలోచించారు సోదరులు. 100 రోజులు పార్టీలు పక్కన పెట్టి నిరసన కార్యక్రమాలు చేసిరు. బాన్స్వాడని జిల్లా చేయమని అడిగింది. కేటీఆర్ గారు మీరు చెప్తారు కదా మేము సమన్యాయం పాటిస్తామని. కొడుకో జిల్లా, బిడ్డకో జిల్లా, అల్లునికో జిల్లా ఇవ్వడం సమన్యాయం అయితే మీరే చెప్పారు కదా. స్పీకర్ గారికి బాగా అనుభవం ఉంది. స్పీకర్ గారు పుస్తకం రాసుకుంటాడు. స్పీకర్ గారు ప్రతి సమస్యను తీసుకొచ్చి చెప్తాడు. మరి స్పీకర్ గారు మీకు చెప్పలేదా సార్ బాన్స్వాడని జిల్లా చేయమని? స్పీకర్ గారికే బాన్స్వాడని జిల్లా చేయడం ఇష్టం లేకపోయిందా? మరి అది కూడా చెప్తే అయిపోతున్నాయి కదా. 100 రోజులు నిరాహార దీక్ష చేసినాం. యువరాజో కాబోయే రాజో వస్తున్నాడు, దండం పెట్టి దరఖాస్తు ఇస్తామని 10 మంది వచ్చారు. ప్రజాస్వామ్యంలో మీకున్న తప్పేంది? ప్రజాస్వామ్యంలో చర్చించే ధైర్యం లేకపోతే, మాట్లాడే ధైర్యం లేకపోతే, సమస్యలు వినే ఓపిక లేకపోతే ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది? మీరు వచ్చిన ప్రాజెక్ట్ ఏంది? మీరు కడుతున్న ప్రాజెక్ట్ ఏంది? నిన్న మీరు మాట్లాడినటువంటి రాజకీయాలు ఏంది? ఒక్కసారి కేటీఆర్ గారు దయచేసి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.